హే వీరభద్రుడికి సార్ నమో నమ. ఒక జీపీ అని ఒక జయప్రకాష్ నారాయణది ఫోటో పెట్టుకొని మకం కూడా చూపించకుండా ఒక ఒక అజ్ఞాత వ్యక్తి ఏమంటాడు, స్వామి ఇట్లా గుళ్ళో చెప్పకూడదు, నువ్వు గుళ్ళో ఇవన్నీ చేయకూడదు, పూజ కూడా చేసుకోవాలంటే నువ్వు కాదురా చెప్పాల్సింది. 8 ఏళ్ళ నుంచి నేను గుడికి వచ్చినాను, మా నాయనతో ఒక్కొక్కటి శరీరం తయారు చేసుకొని ఇప్పుడు హెచ్చరిస్తున్నాడు. వాళ్ళకి బాగుపడాలని హితబోధ చేస్తున్నాడు. ఈయనవాడు ఇంటుంటాడు, పోయేవాడు పోతుంటాడు. రాజకీయాల గురించి మాట్లాడకూడదు అంటే రాజకీయం ఎవడు సొత్తరా, ఎవడబ్బు సొత్తరా రాజకీయం? మీరు దారి తప్పినారు కాబట్టి దుర్మార్గులు తయారైనారు. మనుషులు కూడా రాక్షసులు వచ్చి ఈరోజు తిరుపతి లడ్డుని కూడా అపవిత్రం చేసినారు. ఒకప్పుడు హిందువులు లడ్డుని ఎంత పవిత్రంగా చేసి అంత ఇంట్లో పూజకి పెట్టి అందరు ప్రసాదంగా తీసుకునే దాంట్లోన మనం ఆవుని గౌరవిస్తాము. ఒక పంది మాంసం, ఇంకా చేపల నూనె, ఇటువంటివన్నీ కలిపి అపవిత్రం చేసినారని ఈరోజు వీరభద్రుడు బయటకు వేస్తే దాన్ని దిద్దుకునేది విడిచిపెట్టి, దాన్ని ప్రశ్నించేది విడిచిపెట్టి, మాలాంటి ప్రశ్నించే వ్యక్తులను మీరు ప్రశ్నిస్తున్నారంటే మీలో మనుషులు ఉండాలా, రాక్షసులు ఉండాలా మీరే తెలుసుకోవాలా. హెచ్చరికలు భయపడేది ఉండదు. వీరభద్రుని కొడుకురా నేను. జై వీరభద్ర అవుతుంది సార్ నమో.